ఇప్పుడు మనం చక్కనైనటువంటి ఒక చిన్న దేశభక్తి గేయాన్ని చూద్దాము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు అంటూ నాకు అనుకూలమైనటువంటి శృతిగా ఒకటి శృతిని ఎంచుకున్నాను. ఇది మధ్యమావతి రాగంలో ప్రయత్నం చేద్దాము. సజ్జమము, రిషభము, మధ్యమము, పంచమము, నిషాదము, సజ్జమము. అయితే నేను పై సజ్జమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాను. తారాస్థాయిలో ఉన్నటువంటి సజ్జమాన్ని జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. తర్వాత చరణం వచ్చి గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులు కన్న తల్లివే ఓయమ్మ నీవు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు. తర్వాత చరణం వచ్చి హిమవింజా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నువ్వు రత్నగర్భవే ఓయమ్మ నీవు. హిమవింజా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. తర్వాత చరణం చూద్దాము. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గురువువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు.